లేవు, నాలీలు లేవు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 70% వరకు గద్దరాయుడులో అన్ని చోట్ల కూడా మనము రోడ్స్, నాలీలు వేయించడం జరిగింది. తర్వాత మంచినీటి కరువు ఉందన్నారు. 40 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ ద్వారా 40 కోట్ల రూపాయలతోని మన ఇంటింటికి నల్ల ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. ఇంకొక సంవత్సరంలో ఈ పని కూడా పూర్తిగా అయిపోతుంది. మనందరికీ ఇంటింటికి నల్ల కనెక్షన్ అమృత్ స్కీమ్ ద్వారా మీ అందరికీ లభిస్తుంది. మీకు అందరికీ తెలుసు, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ బీద ప్రజలకు మనము ఇల్లులు ఇవ్వాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్కేపీలో మనము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ మొన్న ఇవ్వడం జరిగింది. కానీ అది సరిపోదు, ఇంకా 200 యూనిట్లు ఫ్రీ మనకు. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వారికి 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ ఫ్రీ. మళ్ళీ సన్న బియ్యం ఇప్పుడు ఇస్తున్నారు, అది ఫ్రీ. అంటే రాష్ట్ర ప్రభుత్వము విద్య, వైద్యంలో ప్రజలకు ఇబ్బంది ఉండొద్దు, మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా సోమన్పల్లిలో శాంక్షన్ కావడం జరిగింది. కానీ అది సరిపోదు. మన ఇక్కడ గురుకుల్లో కూడా ఆర్కేపీలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినప్పుడు అక్కడ గురుకుల్ స్కూల్లో కూడా నేను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 30 లక్షలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సింగరేణి సంస్థతోని ఆ షీట్లు ఏదైతే పలిగిపోయినాయో అవి కూడా ఫ్రీగా సింగరేణి సంస్థతోని ఇంకొక 25 లక్షల వరకు మన గురుకుల్లో కూడా చేయించడం జరిగింది. అంటే అన్ని రంగాలలో మనం ఏదో ఒక పని చేయాలని చెప్పి ఆ తపనతోని ఆర్కేపీలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ చాలామంది అన్నారు, సార్ మాకు శ్మశాన వాడిగా సరిగా లేదు, ఇక్కడ భూమి లేదు, మీరు ఏదో ఒకటి చేయాలి అని చెప్తే నేను సింగరేణి ఎండి దగ్గర పోయి కూర్చొని మనకు 13 ఎకరాలు లీజ్ పైన సింగరేణి సంస్థతోని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ రిజెక్ట్ చేసినారు, ఇక్కడ మా మైన్స్ వస్తాయని చెప్పి. కానీ పట్టుదలతోని వెనుకబడి మాకు శాంక్షన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి శ్మశాన వాటిక కోసము 3 ఎకరాల భూమి ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. మనకు మనకు ఏదైతే చాలామంది ఇప్పుడే వచ్చేటప్పుడు కొందరు మహిళలు అడిగిండ్రు అక్కడ, సార్ మా పట్టాలు ఏమైనాయి, జియో నంబర్ 76 హోల్డ్లో ఉంది, మీరు కొద్దిగా చొరవ తీసుకోమని చెప్పి అక్కడ మహిళలు అడగడం జరిగింది. నేను వారందరికీ విశ్వాసం ఇప్పించిన. నేను ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పిన, ఆయన దృష్టిలో ఈ జియో నంబర్ 76 సింగరేణి భూములకు ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. నేను మళ్ళీ రేపు కూడా మంత్రి గారితో కలిసి మన ఆర్కేపీలో ఏదైతే 300 పట్టాలు మనకు రావాలో, ఇంకా మన శాంక్షన్ అయి ఉన్నాయి, అవి రిలీజ్ కావాలో ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొచ్చి మీ అందరికీ ఆ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ పార్టీ. మేము ఇంతకుముందు కూడా మేము గెలిచిన తర్వాత ఎవరిపైన కూడా అన్యాయంగా ఏది పోలీస్ కేసులు పెట్టలేదు. మీకు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు పోలీస్ కేసులు పెట్టడము, కమిషన్ల కోసం ఏదో ఒక ప్రపోజల్ పెట్టడము, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యాయంగా ఏదైతే ప్రజలకు సీసీ రోడ్స్, నాలీస్ వేయాలో అది వేయించడం జరిగింది. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. శ్మశాన వాటిక కోసం పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయి. సో అన్ని రంగాలలో మనము అభివృద్ధి కావాలని చెప్పి నేను పనిచేస్తున్నాను. మీ అందరికీ అప్పుడు భరోసా ఇచ్చాను. ఆ భరోసా ప్రకారంగానే నేను ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మంత్రిగా అయినాను, ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీకు అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను, ఇక్కడ ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవకతవకలు ఉండవు. ఎక్కడైతే సరిగా పనులు కావాలనో ఆ పనులు చేపిస్తాం. మనము మీ సహకారం కావాలి, మీ అందరు కోఆపరేషన్ ఉంటేనే వేగవంతంగా పనులు జరుగుతాయని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ ఈ కార్యక్రమంకు వచ్చిన పెద్దలు మన వెంకట్రావు గారు, సీతారామయ్య గారు కూడా వచ్చారు.
మరి ఈ ఫెలిసిటేషన్ ఫంక్షన్కి వారికి కూడా నేను